హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. 'మనసా స్మరామి' పార్ట్ 159తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ప్రభాకర్‌ని, ధనుంజయ్‌ని మట్టిలో పూడ్చేశాక, మామా ఎవరైనా చూసి ఆ మట్టి తవ్వితే మళ్ళీ ఎంక్వైరీ అని అంటారేమో అని అడుగుతుంది భవి. అలా ఎంక్వైరీ అయితే ఈ పోలీసోడు చూసుకుంటాడులే. మనకు సంబంధం లేదు. అయినా ఇంత లోపలికొచ్చి ఎవరూ చూసే ఆస్కారం లేదులే. పైగా దీని పక్కనే శ్మశానం కాబట్టి అంత అనుమానాలు ఎవరికీ రావు. వచ్చినా మనమేం భయపడాల్సిన అవసరం లేదు. మనమేం తప్పు చేయలేదు కదా అని భావి భుజం చుట్టూ చేయి వేసి అంటాడు. సెక్యూరిటీ అంకుల్స్ కూడా ఎక్కడ బయట చెప్పరు కదా అని డౌట్గా అడుగుతుంది భవి. వాళ్ళందరూ మనకి నమ్మకమైన వాళ్ళే. అయినా నువ్వెందుకు భయపడుతున్నావు? నేను చూసుకుంటాను కదా. ఏది వచ్చినా అంతగా అయితే ఈ పోలీస్ వాడిని ఇరికించేద్దాంలే అని రవిని చూపిస్తూ అంటూ, నువ్వు మాత్రం సూపర్ రా భవి. చాలా డేరింగ్గా, చాలా తెలివిగా ప్రవర్తించావు. నువ్వు లేకపోతే కొంచెం కష్టమయ్యేది మీ అత్తని నేను కనుక్కోవడానికి. నేను వచ్చేలోపు మీ అత్త పూర్తిగా ప్రమాదంలోకి వెళ్ళిపోయేది అని అవని తలని తన ఒడిలో పెట్టుకొని లేపడానికి ప్రయత్నిస్తూ అంటాడు అభి. వాళ్ళు అత్తకి ఏదో మత్తు మంది ఇచ్చారు, అందుకే అలా పడుకుండిపోయింది అని భవి అనగానే, కార్ దగ్గరికి తీసుకెళ్దాంరా, అక్కడ వాటర్ బాటిల్ ఉంది కదా, వాటర్ చల్లితే ఏమైనా లేస్తుందేమో అని అంటాడు రవి. అవనిని రెండు చేతుల్లోకి తీసుకుంటాడు అభి. రవిని భవిని ఎత్తుకోమని చెబుతాడు. పర్వాలేదు మామ, నేను నడుస్తాను అని అంటుంది భవి. ఇప్పటికే నువ్వు చాలా రిస్క్ చేసావు, చాలా దూరం నడిచావు, టెన్షన్ పడ్డావు, పరిగెత్తావు. అప్పుడే నీకు అంత మంచిది కాదు కదా. ఇప్పుడే సెట్ అయింది నీ హెల్త్. ఈ పోలీస్ పడేస్తాడనేమన్నా భయమా? ఏం పర్లేదు, నిన్ను మోయగలళ్లే అని నవ్వుతూ అంటాడు అభి. రవి భవిని ఎత్తుకొని, నేను కూడా మీ మామ లాంటి వాడిని, తనని మామ అంటున్నావు కాబట్టి నన్ను బాబాయ్ అను అని అంటాడు రవి. ఓకే అని భవి నవ్వుతూ, చాలా భయమేసింది మామ, నువ్వు వచ్చేసరికి ఏమవుతుందో అని. అప్పుడు వాళ్ళని డైవర్ట్ చేయడానికని తను చేసింది మొత్తం చెబుతుంది. నిజంగా చాలా డేరింగ్ చేసావు నువ్వు. ఎప్పుడు ఇలాగే ఉండు డేరింగ్గా అని అంటాడు రవి. అందరూ మాట్లాడుకుంటూనే కారు దగ్గరికి చేరుకుంటారు. ఈ కార్లు ఇక్కడ ఉండడం కూడా కరెక్ట్ కాదభి అని అంటాడు రవి. సెక్యూరిటీ వాళ్ళని ఆ కార్లు వేసుకొని వెళ్ళి ఒక 2 కిలోమీటర్లు ముందుకు వెళ్తే లోయ లాంటిది వస్తుంది, అందులోకి తోసేసేయండి అని చెబుతాడు అభి. ఓకే సార్ అని అవి వేసుకొని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మామా, పాపం ఆ ఓనర్స్కి లాస్ కదా అని భవి అంటే, ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేయకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఇలాగే జరుగుతుందని వాళ్ళకు కూడా బుద్ధి రావాలి. డబ్బుల కోసం కనీసం ఎంక్వైరీలు కూడా చేయట్లేదు కొంతమంది అని కారు దగ్గరికి రాగానే అవనిని కారులో పడుకోబెడతాడు అభి. రవి ఇచ్చిన వాటర్ బాటిల్ అందుకుని మొహం మీద నీళ్లు చల్లిన కొద్దిగా కూడా స్పృహలోకి రాదు అవని. అంత మత్తేమి ఇచ్చారా, నీళ్లు చల్లినా మెలకు రాలేదు, ఇక్కడ దగ్గరలో హాస్పిటల్ కూడా లేనట్టుంది అని అంటాడు రవి. ఇంకొంచెం నీళ్లు చల్లేసరికి కొద్దిగా కదలికలు వస్తాయి అవనిలో. అది చూసి, హాస్పిటల్కి ఏం అవసరం లేదులే, కాసేపటికి స్పృహ వస్తుంది, వెళ్దాం పదండి అని అంటాడు అభి. రవి కార్ స్టార్ట్ చేయగా రవి పక్కన భవి కూర్చుంటుంది. అవని తలని ఒడిలో పెట్టుకొని అభి కూర్చోగానే అక్కడి నుంచి అందరూ బయలుదేరుతారు. వినయ్ అసహనంగా మండపంలో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ఇంత ప్రమాదం ఉందని తెలిసినప్పుడు మనతో కూడా ఒక మాట ఎందుకు చెప్పలేదు అంకుల్ అభి అని బాధగా అడుగుతాడు వినయ్. నీ పెళ్ళి డిస్టర్బ్ అవ్వకూడదని అభి కోరిక వినయ్ చాలా జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. అయినా కూడా వాడు లోపలికి రాగలిగాడంటే వాడి చావు వాడు కొని తెచ్చుకోవడం అనే. నాకు నా మనవడి మీద నమ్మకం ఉంది, తప్పకుండా అవనిని తీసుకొస్తాడు అని అంటారు. అనుగారు, అసలు భవిని ఎందుకు తీసుకువెళ్లారు? అవనినే కదా వాళ్ళకి కావాలి, మరి చిన్నపిల్లని కూడా ఎందుకు తీసుకువెళ్లారు? యాదవులు, వాళ్ళని మామూలుగా వదలకూడదు అని కోపంగా అంటారు హర్ష గారు.
ఒకవేళ అవనిని తీసుకువెళ్ళడం తను చూసిందేమో. అందుకే తనని కూడా తీసుకెళ్ళిపోయి ఉంటారు అని అంటారు ధను గారు. భాను మాత్రం ఏం మాట్లాడకుండా టెన్షన్గా కూర్చొని ఉంటారు. అభి మీద నమ్మకం ఉన్న ఇప్పుడే సెట్ అయిన భవి ఆరోగ్యం వాళ్ళ వల్ల ఎక్కడ మళ్ళీ ప్రాబ్లంలో పడుతుందో అని భానుకి చిన్న భయం. అభి తీసుకొని వస్తాడు కానీ నువ్వు టెన్షన్గా తిరగకుండా కూర్చో వినయ్. అంతా సవ్యంగా జరిగిందనుకుంటే చివరి క్షణంలో నువ్వు టెన్షన్ పడాల్సి వచ్చింది అని అంటారు అనుగారు. పర్వాలేదమ్మమ్మ, పెళ్ళంతా అయిపోయింది కదా, ఇంకేముందిలే కానీ వాళ్ళొస్తే చాలు మన టెన్షన్ తీరిపోతుంది అని వినయ్ అంటుండగా కారాగిన శబ్దం వినిపిస్తుంది. వెంటనే వినయ్ పరుగున బయటికి వెళ్తాడు. అవనిని తీసుకొని అభి ఎదురవగానే ఏమైంది అవనికి, స్పృహలో లేదేంటి అని కంగారుగా అడుగుతాడు. ఏంట్రా, కొత్త పెళ్లి కొడుకువి అలా పరిగెత్తుకొని వచ్చేసావు, ఏమవలేదు, స్పృహలో లేదంతే అని లోపలికి వస్తాడు అభి. అతిథులు కూర్చోడానికని వేసిన చిన్న సోఫాలో అవనిని పడుకోబెట్టి ఏం పర్లేదు, తనకేం కాలేదు, ఎవరూ కంగారు పడకండి, వాళ్ళు కొద్దిగా మత్తు ఇచ్చారు, అందుకే మత్తుగా నిద్రపోతుంది అని కంగారు పడుతున్న అందరినీ చూసి చెబుతాడు అభి. రవి భవి కూడా లోపలికి రాగానే ఇవాళ మన భవి చాలా అడ్వెంచర్ చేసింది, తనే గనక లేకపోతే అవని చాలా పెద్ద ప్రమాదంలోకి నేను వెళ్ళేసరికి వెళ్ళిపోయేది, చాలా టెన్షన్ పడాల్సి వచ్చేది మనందరం అని అంటాడు అభి. అసలు తనను కూడా ఎందుకు తీసుకెళ్లారు అని అనుగారు అనగానే వాళ్ళు తీసుకెళ్లేదమ్మమ్మ, తానే వెళ్ళింది అని జరిగింది మొత్తం చెప్తాడు అభి. అందరూ భవిని పొగడ్తలతో ముంచేస్తారు. భానుగారు భవికి ముద్దు పెట్టుకొని నేనేం రావట్లేదు కదా అని అడుగుతారు. నో అమ్మా, నేను బాగానే ఉన్నాను, కాళ్ళు కొంచెం రాళ్ళు గుచ్చుకుపోయి నొప్పులు వస్తున్నాయి, మిగతా అంతా ఐఆమ్ ఫైన్, ఆకలి వేస్తుంది, ముందు భోంచేద్దాం అంటుంది భవి. కుటుంబ సభ్యుల్లో చాలామంది భోజనాలు కూడా చేయకుండా ఉండడంతో నిజమే, భోజనాలు చేద్దాం పదండి, టైం 12 దాటింది కూడా అని అంటారు హారిక వాళ్ళ అమ్మగారు. నేను అవనిని తీసుకొని ఇంటికి వెళ్తాను, ఇక్కడ తనకి కన్వీనియంట్గా లేదు కదా, మీరందరూ తర్వాత వచ్చేసేయండి అని అంటాడు అభి. భోజనం చేసి వెళ్ళి అవనికి మెలకు వచ్చాక అక్కడ ఏదో ఒకటి చేసి పెడదాం కానీ ఇప్పుడు అది ఎలా ఉందని నువ్వు తినడం మానేయొద్దు అని అంటారు అనుగారు. అప్పటికే వినయ్ పాపం డిస్టర్బ్ అయ్యాడని సరే అని అందరితో కలిసి కొద్దిగా తినేసి బయలుదేరుదాం అనుకున్నంతలో అప్పగింతలు చేసేస్తామని అంటారు హారిక వాళ్ళ అమ్మగారు. ఇక ఒక 10 నిమిషాలు అక్కడే వెయిట్ చేసి అప్పగింతల కార్యక్రమం కూడా అయిపోగానే వినయ్ని హారికని తీసుకొని అవని వాళ్ళ ఇంటికి చేరుకుంటారు అందరూ. అక్కడి నుంచి వెంటనే హైదరాబాద్ బయలుదేరాలని అందరూ నిర్ణయించుకుంటారు కానీ ఇప్పుడు అవనికి స్పృహ వచ్చాక బయలుదేరుదామని డిసైడ్ అయి ఫస్ట్ అవని వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం చేయిస్తారు హారిక వినయ్నే. కరెక్ట్గా 1 గంటకి అవనికి స్పృహ వస్తుంది. సెక్యూరిటీని పొడవడం కళ్ళల్లో మెదిలి ఉలిక్కిపడి లేస్తుంది అవని. అక్కడే ఉన్న అభి హలో మేడం, ఎందుకలా ఉలిక్కి పడుతున్నారు అని అవనిని డైవర్ట్ చేయడానికి అడుగుతాడు. బావా, కత్తితో పొడి చేశాడు, నాకు ముక్కు దగ్గర ఏదో పెట్టేశాడు, ముసలి గెటప్లో ఉన్నాడు అని భయంగా చుట్టూ చూస్తుంది. తన ఇంట్లోనే ఉండడం చూసి నేను ఎక్కడే ఉన్నానా అని అడుగుతుంది. కలగన్నావా ఏమైనా అని అడుగుతాడు అభి. కలేంటి బావా, నిజంగానే జరిగితే అతను ఎలా ఉన్నాడు ఇప్పుడు, మన వల్ల ఒక అతను ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు అని అంటుంది అవని. నిజంగానే నువ్వేదో కలగన్నట్టున్నావత్తా అని భవి కూడా నవ్వుతూ అనగానే నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూడకండి మీ మామ కోడలు, అసలేం జరిగింది అని అవని కోపంగా అడుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకు, అందరూ బాగానే ఉన్నారు, అతనికి కూడా ఏం ప్రమాదం లేదు, తామరే ఇంతసేపు స్పృహ తప్పి పడిపోయారు, తమరు బాగానే ఉంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని తీసుకొని ఇంక బయలుదేరదాం అని అంటాడు అభి. నన్ను వాళ్ళు ఎవరు తీసుకెళ్ళలేదా, అక్కడే వాళ్ళ పని చెప్పేశావా, ఇంకెప్పుడు మన జోలు రాకుండా వాళ్ళని శుభ్రంగా కాళ్ళు చేతులు విరగ్గొట్టేయాల్సింది బావా అని అంటుంది అవని. వాళ్ళకి వేయాల్సిన పనిష్మెంట్ వేసేశాడు మామ, నువ్వు ముందు ఏదో ఒకటి తిను
అని అంటుంది భవి. పాపం వినయ్ అన్నయ్య పెళ్లి డిస్టర్బ్ అయినట్టుందిగా మధ్యలో అని బెడ్ దిగి బయటికి వస్తుంది. దీనికి కొద్దిగా ఓపిక ఉంటే పట్టలేం అని తల కొట్టుకుంటూ బయటకు వస్తారు అభి, వెనకే నవ్వుకుంటూ భవి. బయటకొచ్చిన అవనిని చూసి అందరూ ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు. సారీ అన్నయ్య, నా వల్ల లాస్ట్లో మీకు డిస్టర్బెన్స్ అయినట్టుంది. ఎంజాయ్ చేయవలసిన టైంలో టెన్షన్ పడి ఉంటారు అని అంటుంది అవని. ఇప్పుడు నీ సారీలేమీ అవసరం లేదు కానీ అన్నీ సర్దేయడం కూడా అయిపోయింది. తమరు కొంచెం ఏదైనా తింటే బయలుదేరదాం, ఇప్పటికే ఆలస్యమైంది అని అంటాడు అభి. నాకింకా తల తిరుగుతున్నట్టుగా ఉంది. ఇప్పుడేం తినలేను. తింటే జర్నీలో వాంటింగ్స్ అయిపోతాయి. కాబట్టి ఇలా వెళ్ళడమే బెస్ట్ అని అంటుంది. కొద్దిగా పాలైనా తాగమ్ముడు అని పార్వతీ గారు పాలు తెచ్చిస్తారు. ఇక అవి కూడా తాగకపోతే ఫీల్ అవుతారని చెప్పి ముందు అభి గోల చేస్తాడని అవి మాత్రం తాగేస్తుంది. మేము ఇల్లంతా సర్దించి రేపు మధ్యాహ్నం నుంచి బయలుదేరుతాం అని శంకర్ గారు వాళ్ళు చెప్పడంతో మిగిలిన వాళ్ళందరూ హైదరాబాదు పయనమవుతారు. హైదరాబాద్ చేరగానే ఫస్ట్ వినయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడపిల్లగా వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి భవి అవని కలిసి పేర్లు చెప్పమని వాళ్ళతో ఆడుకొని అప్పుడు లోపలికి ఆహ్వానిస్తుంది అవని. వాళ్ళని లోపలికి పంపించాక వ్రతం ఉండడంతో ఇంటికి వచ్చి రెడీ అయి మళ్ళీ వినయ్ వాళ్ళ ఇంటికి వెంటనే వెళ్ళిపోతారు అందరూ. వ్రతం కూడా పూర్తయిపోవడంతో ఇద్దరి చేతిలో ఒక కవర్ పెడతాడు అభి. ఏంట్రా ఇది అని వినయ్ అడిగితే, ఒక 4 రోజులు కేరళకి టికెట్స్ బుక్ చేశాను మీకు. అక్కడికి మీరు వెళ్తే చాలు, అన్నీ కూడా బుక్ చేసేసాను. ఆ కవర్లో అన్నీ ఉన్నాయి. హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసి రండి అని అభి నవ్వుతూ చెబుతాడు. మీరెక్కడికి వెళ్ళలేదు కానీ మమ్మల్ని పంపిస్తున్నారా అంటాడు వినయ్. నువ్వు కేరళ నుంచి రాగానే మేము ఎలాగో చెక్కేస్తాంలే. అసలు నీకు కూడా ప్యారిస్ బుక్ చేద్దాం అనుకున్నాను. నువ్వు అంకుల్ని వదిలి అన్ని రోజులు అక్కడ ఉండలేవు కదా, అందుకే 4 రోజులకే ఇక్కడే బుక్ చేశాను. దేనికైనా నువ్వు వెళ్ళవని నాకు తెలుసు, కానీ అంకుల్ని నేను చూసుకుంటాలే. నువ్వు వెళ్ళిరా, కనీసం ఒక 4 రోజులైనా ఫ్రీగా ఎంజాయ్ చేసి రండి అని అంటాడు అభి. సాయంత్రం 4ంటికి ఫ్లైట్, స్టార్ట్ అవ్వండి ప్యాకింగ్ చేసుకొని అని చెబుతాడు. ఇక తప్పక వినయ్ హారిక తమ జీవితాన్ని మొదలు పెట్టడానికి కేరళ బయలుదేరుతారు. అందరూ ఇంటికి వచ్చేశాక, మామా మనం కూడా ఎక్కడికన్నా వెళ్దాం సరదాగా అని అడుగుతుంది భవి. ఈ 4 రోజులు ఇక్కడే హైదరాబాద్లో తిరుగుదాం. వినయ్ వాళ్ళు వచ్చాక ఆఫీస్ వినయ్కి అప్పచెప్పి నువ్వు అడిగిన ప్లేస్లకి తీసుకువెళ్తాను, ఓకేనా స్వీట్ హార్ట్ అంటాడు భవితో. థ్యాంక్ యూ మామా అని అంటుంది భవి ఒళ్ళో కూర్చొని. భవి కాళ్ళ వైపు చూసిన అవని, నీ కాళ్ళకేమైందిరా? అరికాలేంటి అలా ఎర్రగా ఉన్నాయి? పైగా అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు కూడా ఉన్నాయి అని అవని అనుమానంగా అడుగుతుంది. అబ్బా, చూసేసింది అత్త. ఇప్పుడు వరకు కనిపించకుండా మేనేజ్ చేశాం. ఇప్పుడు నువ్వే చేయాలి మామ చిన్నగా అభి చెవిలో అంటుంది. అడుగుతుంటే నాకు చెప్పకుండా మీ మామ చెవిలో ఏంటి గుసగుసలు అని చిరుకోపంగా భవి కాళ్ళు పట్టుకొని చూస్తూ అడుగుతుంది. ఏం లేదు, హీల్స్ బాగా ఇబ్బందిగా ఉన్నాయని అవి తీసి పక్కన పడేసి నిన్న అక్కడ తిరిగాను కదా, అక్కడ మట్టి నేల రాళ్ళు చిన్న చిన్నవి ఉన్నాయి కదా, అవి గుచ్చుకొని అలా అయినాయి అని అంటుంది భవి. అలా చెప్పమని భవి చెవిలో చెబుతాడు. అబద్ధాలు ఆడకండి మామ కోడలు కలిసి, అక్కడేమి రాళ్ళు రప్పలు లేవు, పైగా కార్పెట్లు వేశారు. నిజం చెప్తారా చెప్పరా అని కోపంగా అడుగుతుంది. అరే నిజమత్తా అని భవి అంటుంటే, మీరైనా చెప్పండి అని భానుగారిని అడుగుతుంది అవని. చెప్పిందిగా భవి, అదే నిజం అని భాను కూడా అనగానే, నేను అక్కడే పెరిగాను, ఆ మట్టిలోనే తిరిగాను, నాకెప్పుడు ఇలా అవ్వలేదు. భవి సెన్సిటివ్ అని మీరు అనొచ్చు. చిన్న చిన్న రాళ్ళున్న మట్టిలో నడిస్తే కాళ్ళు అలా అవుతాయి అనుకోవడానికి మరీ నేనంత పిచ్చిదాన్ని కాదు. నా దగ్గర మీరేదో దాయాలని చూస్తున్నారు. ఓకే, మీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది అవని. అరే నిజమత్తా, అలా అలగకు. ఆ ముసలోడు కనిపించగానే హోటల్ దగ్గర చూసినవాడు అతనే అని మామకి చెబుదామని చూస్తే మామ నాకు ఎక్కడా కనిపించలేదు మండపంలో, అందుకే బయటికి వెళ్ళాను. అక్కడ గుచ్చుకున్నాయి ఇవన్నీ. చెప్తే నమ్మాలమ్మా కొన్ని కొన్ని
అలా అలగకూడదు. ఆయన నువ్వు అలిగితే ఎంత ముద్దుగా ఉన్నావు అని అవని బొగ్గలు పట్టుకొని లాగుతుంది. అయినా నమ్మశక్యంగా లేకపోవడంతో అభి వైపు చూసి సైలెంట్గా కూర్చుండిపోతుంది అవని. ఇది నమ్మలేదు, నేను చెప్పేదాకా వదలదింకా అని అభి మనసులో అనుకుంటాడు. అత్త నమ్మలేనట్టుంది, నీ పని అయిపోయింది పో అని అంటుంది భవి. డిన్నర్ అయిపోగానే రూమ్కి వెళ్ళిపోతుంది అవని. అభి వెళ్ళేసరికి ఒక పక్కకి పడుకొని కళ్ళు మూసుకుంటుంది. అభి వెళ్ళి పక్కన పడుకొని వెనక నుంచి తనని హత్తుకొని, ఏంటి మేడం ఆ సైలెన్స్ అని అడుగుతాడు. నాదే ముందులే బావగారు, అమాయకురాల్ని పిచ్చిదాన్ని, మీరేం చెప్పినా నమ్మేస్తాను కదా, మాట్లాడితే ఎంత మాట్లాడకపోతే ఎంత అని తన చుట్టూ చేసి వేసిన అభి చెయ్యి పక్కకి తోస్తూ అంటుంది. అబ్బో, చాలా హాట్గా ఉందిగా మా మేడం, ఈ హాట్ అంతా ఇంకో విషయంలో చూపిస్తే బాగుంటుంది కదా అని అవనిని తన వైపు తిప్పుకొని అవని మీద చేరుతాడు అభి. లేవండి బావా, నాకు నీరసంగా ఉంది, పడుకుంటాను అని మొహం పక్కకు తిప్పేసి అంటుంది. ఇదంతా అలకే, అలిగావా చిట్టి చిలక అంటూ పాట అందుకుంటాడు అభి. అసలు రాత్రి ఏం జరిగింది బావా, నాకు నిజం చెప్తావా చెప్పవా అని అడుగుతుంది అవని. అదంతా తెలుసుకోవడం నీకు అవసరమా అవని, అయిపోయింది కదా, వదిలేయొచ్చు కదా, ఇక వాళ్ళు మన జోలి రారు, రాకుండా చేసేశాను అని అంటాడు అభి. అంటే నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదంటావు అంతే కదా, ఆ చిన్న పిల్ల కాళ్ళు అలా ఎందుకు అయ్యాయో కూడా నేను తెలుసుకోకూడదు కదా అని అంటుంది. బాగా మొండిదానివి అయిపోతున్నావు అవని. అయిపోతున్నావేంటి, నువ్వు మొండిదానివే, లేకపోతే నన్ను ఎంత ఆడించావు, ఇప్పుడేంటి నీకు నిజం తెలియాలి అంతే కదా అని జరిగింది మొత్తం చెప్తాడు అభి. భవి రాకపోతే నేనిప్పుడు ఇలా మీ ముందు ఉండేదాన్ని కాదు కదా. భవి లేకపోయినా నువ్వు ఇప్పుడు ఇలా నా కళ్ళ ముందే ఉండేదానివి, కాకపోతే కొంచెం వీక్గా ఉండేదానివేమో, నీకేదైనా అయితే వెంటనే ఈ గుండె కూడా ఆగిపోతుంది అని అభి గుండె మీద అవని చేయి పెట్టుకుని అంటాడు. బావా అని అభి చుట్టూ చేతులు వేస్తుంది అవని. ఒక విధంగా అక్కడి వరకు రావడానికి భవి చేసిన హెల్ప్ నాకు బాగా ఉపయోగపడింది, లేదంటే నా మనసు చెప్పింది వింటూ నేను వచ్చేవాడిని, అది కొద్దిగా లేట్ అయ్యేదేమో. నువ్వు కనిపించని దగ్గర నుంచి నా గుండె నాకు సంకేతాలు ఇస్తూనే ఉంది. ఫస్ట్ నేను ఆఫీస్లోకి ఎంటర్ అయినప్పుడు ఎలా అనిపించిందో అలా నీ జాడ తెలుపుతూ నాకు సిగ్నల్ ఇచ్చింది. ఇక అయిపోయింది కదా, దాని గురించి ఆలోచించడం మానేసి జరగవలసిన వాటి గురించి ఆలోచించండి మేడం అని అవని మెడవంపుల్లో ముద్దు పెడుతూ అంటాడు. నిజంగా భవి చాలా ధైర్యం చేసింది కదా బావా. తను చాలా డేరింగ్ గర్ల్ అవని, ఈ రోజుల్లో అమ్మాయిలు అలా ఉండడం కూడా అవసరం. వాళ్ళింకా అమెరికా వెళ్ళడం ఎందుకు బావా, ఆ ముఖేష్ గారు కూడా చచ్చాడు కదా, ఇంకిక్కడే ఉండిపోవచ్చు కదా, వాడి కోసమే కదా వెళ్ళిపోయారు, పైగా భవి ట్రీట్మెంట్ కూడా అయిపోయింది అని అంటుంది అవని. లేదురా, భాను అక్క ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు, ఇక్కడుంటే సూర్య గారి జ్ఞాపకాలు తనని చుట్టుముట్టేస్తాయని అంటుంది. అక్కడుంటే మరిచిపోతారా అని కాదు, కానీ ఈ వాతావరణానికి అన్నిటికీ దూరంగా భవిని పెంచాలని తన ఆశ. చేదు అనుభవాలు ఎదురైన ఈ ప్రాంతాల నుంచి దూరంగా ఉండి బతకాలని వాళ్ళ ఆశ. అలా ఎన్నాళ్ళున్నా ఎంత దూరం వెళ్ళినా మన మనసులో ఉన్న ఆలోచనలు తీసేయలేం కదా బావా. నిజమే ఆ విషయం, కానీ ఎందుకో భాను అక్క మాత్రం ఇక్కడ ఉండడానికి ఇష్టపడడం లేదు. భవి స్టడీస్ అయ్యే వరకు అక్కడే ఉంటానంటుంది. తన మనసులో ఏం ఆలోచిస్తుందో అని అవని అంటుంది. నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి నాకు చేత కాలేదు. నువ్వు మందు బాటిల్ ఎత్తితే గాని నీ మనసులో ఉన్నది నాకు తెలియలేదు, ఇక అక్క మనసులో ఉన్నది నాకేం తెలుస్తుంది అని అంటూ అవనిని అల్లుకుపోతాడు అభి. ఎటు తిప్పి కొట్టినా అక్కడికే తీసుకొస్తావు కదా అంటూ అలకగా అంటుంది అవని. నువ్వు చేసిన విన్యాసాలు మర్చిపోగలమా అని అంటూ లైట్ ఆఫ్ చేసేస్తాడు అభి. తర్వాత రోజు నుండి ఉదయం ఆఫీస్కి వెళ్ళి వర్క్ చూసుకొని మధ్యాహ్నం నుంచి ఆరుని కూడా తీసుకొచ్చి భవిని హైదరాబాద్లో చూడవలసిన ప్రదేశాలన్నీ తిప్పుతాడు అభి. వినయ్ వాళ్ళు రాగానే వాళ్ళకి ఆఫీస్ బాధ్యతలు అప్పచెప్పి భవి ఏమేం చూడాలనుకుందో ఒక వారం రోజుల పాటు అవన్నీ తిప్పేస్తాడు అభి. ఆరుని కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్తారు. ఆ ట్రిప్లో అవనిని మాత్రం
మామ కోడలు కలిసి బాగా ఏడిపించేస్తారు. భానుగారు ఒక పక్క వారిస్తున్నా వినకుండా అభితో కలిసి అవనిని ఆడుకోవడం మాత్రం మానలేదు భవి. కాసేపు ఉడుక్కొని మళ్ళీ మామూలు అయిపోయేది అవని. ఒక వారం రోజులు హ్యాపీగా తిరిగేసొచ్చి సూర్య గారి సంవత్సరీకం రావడంతో అందరూ ముంబై బయలుదేరుతారు. ముంబైలో సూర్య గారు కట్టించిన ఇల్లు కూడా అభి అలాగే ఉంచేయడంతో అందరూ ఆ ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లోకి వెళ్ళగానే భవి చేతిలో పేపర్స్ పెడతాడు అభి. ఏంటభి ఇవి అని అడుగుతారు భానుగారు. ఈ ఇల్లు భవి పేరు మీద మార్చేశానక్క. అంతేకాకుండా కంపెనీలో 15% షేర్ భవికి చెందేలా మార్చాను అని అభి అనగానే, ఎందుకభి నేను డబ్బులు మొత్తం తీసుకున్నాక మళ్ళీ ఇవన్నీ అని అడుగుతుంది భాను. ఇది మా అక్క కోసం, నా మేనకోడల కోసం నేను తీసుకున్న నిర్ణయం. ఇది సూర్య గారు మీకోసం ప్రేమగా కట్టించిన ఇల్లు కదా, ఇది మీకే చెందాలి. అయినా నేను నిన్ను నా తోబుట్టువులాగే అనుకుంటున్నాను. మరి నువ్వు నన్ను ఎలా అనుకుంటున్నావో నాకు తెలియదు అక్క. కానీ నువ్వు మా ఇంటి అమ్మాయివని మేము ఎప్పుడూ డిసైడ్ అయిపోయాం అని భవి అనగానే భానుగారు ఎమోషనల్ అయిపోతారు. సుచిత్ర గారు దగ్గరికొచ్చి, ఇప్పుడెందుకు ఈ బాధ, మేమందరం మీకున్నాం అని అనగానే సుచిత్ర గారిని పట్టుకొని గట్టిగా ఏడ్చేస్తుంది భాను. కథ కొనసాగుతుంది. నిజంగా భవి చాలా డేరింగ్ చేసింది కదా. భవి క్యారెక్టర్ని ఎందుకు ఈ స్టోరీలో పెట్టానో ఇప్పుడు అర్థమైంది కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.